హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సమ్మర్లో స్టవ్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా అలాగే టేస్టీ అండ్ హెల్తీగా చేసుకుని డిజర్ట్ రెసిపీ చూపించబోతున్నాను. షుగర్ కానీ బెల్లం కానీ లేదా కస్టర్డ్ పౌడర్ ఎటువంటివి యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా హెల్తీగా ఈ డిజర్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక 10 జీడిపప్పు వేసుకోవాలి. అలాగే తొక్కర తీసేసుకున్న 15 బాదం పప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక పావు కప్పు ఫుల్ మక్కన యాడ్ చేసుకోవాలి. వీటిని లోటస్ సీడ్స్ అని కూడా అంటారండి. తామర గింజలు హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ దీనిలోనే ఎండు ద్రాక్ష లేదా బ్లాక్ కిస్మిస్ని ఒక 10 వేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ ఓట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఒక 150 ml వేడి పాలని యాడ్ చేసుకోవాలి. మీరు ఒకసారి ఈ పాలు కాసి నానబెట్టుకున్నారంటే ఇక మీకు స్టవ్తో పని లేదండి. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 నుంచి 3 గంటలు మూత పెట్టి నానబెట్టుకోవాలి. చూడండి, మీకు ఇక్కడ 2 hours తర్వాత చూపిస్తున్నాను. ఇవైతే పూర్తిగా నానిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో పాలని పక్కకు తీసేసి నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఫుల్ మక్కన వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను స్వీట్నెస్ కోసం సీడ్స్ తీసేసి ఒక 2 ఖర్జూరాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను మెత్తటి ఖర్జూరా తీసుకున్నాను కాబట్టి నానబెట్టుకోవాలా. మీ దగ్గర కొంచెం హార్డ్గా ఉన్న ఉంటే కనుక పాలతో పాటు నానబెట్టుకొని వీటిని ఒకసారి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఇలా కోర్స్ గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము నానబెట్టుకున్న మిల్క్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని మీకు ఇంకొంచెం స్వీట్నెస్ కావాలంటే కొంచెం హనీ యాడ్ చేసుకోండి. ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా అవడం కోసం కొన్ని చల్లటి పాలు యాడ్ చేసుకొని కలర్ కోసం నేను ఇక్కడ పసుపు యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు పాలతో పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే బనానా, మ్యాంగో, సపోటా, అలాగే కర్బూజా, యాపిల్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ మకానా మిల్క్ షేక్ వేసుకోవాలి. మీరు కావాలంటే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకోవచ్చు. మీకు తినేటప్పుడు పైన కంచిగా తగలాలి అంటే కొన్ని గుమ్మడి గింజలు కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ డిజర్ట్ రెడీ అయిపోయింది. ఇలా మనము ఎక్కువ కష్టపడకుండా ఫ్రూట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్తో ఈజీగా కస్టర్డ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.